వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోహాను సువార్త 13:16. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మరొకసారి యేసుక్రీస్తు చెప్పిన మాటలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాల సమయంలో ఈ వచనంలో నుండి మనం ఆలోచన చేయాలి. నెంబర్ 1, సోర్స్, మూలము. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సేవ చేయటానికి, పరిచర్య చేయటానికి, దేవునికి దాసులుగా ఉండటానికి, దాస్యం చేయటానికి మనకి మూలము యేసుక్రీస్తు ప్రభువునే. ఆయన దగ్గర నుండే సేవ ప్రారంభించబడుతుంది, పరిచారము ప్రారంభించబడుతుంది. మనకి ఒక నీటి బుగ్గ నుండి పెద్ద నదిలాగా ప్రవహిస్తున్న ఒక నదిని ఆలోచన చేస్తే దాని సోర్స్ ఎక్కడుంది అని అంటే ఆ నీటి బుగ్గలో ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే దాస్యము, దాసుడిగా ఉండటం, పరిచర్య చేయటము, సేవ చేయటం, దీనికి ప్రారంభం ఎక్కడ అనంటే ఇది కూడా యేసుక్రీస్తు నుండే ప్రవహిస్తుంది. మనంతటా మనము దాసుని స్వరూపం ధరించటం కానీ, వినయ మనస్కులుగా ఉండటం మన దగ్గర వల్ల కాని పని. అది యేసుక్రీస్తు దగ్గర నుండి మన దాకా ప్రవహిస్తుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ స్టేటస్, హోదా. ఈ హోదాను కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దాసుడు యజమానుడి కంటే గొప్పవాడు కాదు అని రాయబడింది. పంపబడిన వాడు పంపించిన వాని కంటే గొప్పవాడు కాడు అన్న మాట కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే దాసుడుగా మన హోదాని మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. మనము యజమానుడి కన్నా, మనం మాస్టర్ కన్నా గొప్పవాళ్ళం కాదు, ఆయన కన్నా అధికులం కాదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అక్కడే అపవాది ఓడిపోయాడు. నేను దేవుని కన్నా ఎక్కువగా చేసుకుందును, సభాపర్వతం మీద కూర్చుందును అనుకొని అధోగతి పాలైపోయి నరకమున ఒక మూలన నెట్టివేయబడ్డాడు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒకవేళ ఒక విద్యార్థి లేచి టీచర్ గారికి క్లాస్ చెప్పాలి అనుకుంటే ఎంత గందరగోళమైన పరిస్థితులు ఆ క్లాసులో ఉంటాయో, అలాగే మనము మన యజమాని దగ్గర నుండి నేర్చుకోవాలి తప్ప యజమాని కన్నా అధికులము కాదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సబ్మిషన్, విధేయత. ఈ మాటను కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దాసుడు అనేవాడు యజమానుడికి తనంతట తానుగా లొంగిపోయి విధేయత చూపించాలి. అంతేగాని ఎవరో ప్రెజర్స్ పెడితేనో, లేదంటే బయట నుండి ఏమన్నా ఒత్తిళ్లు వస్తేనో వాటిని బట్టి మనం విధేయత చూపించటం కాదు. దాసుడు అనేవాడు యజమానుడికి ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా దాస్యం చేయాలి అనేది పాత నిబంధనలోను, క్రొత్త నిబంధనలోను మనకు కనిపించే ఒక అంశము. చివరిగా 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. స్టాండర్డ్, ప్రామాణికము. ఈ ప్రామాణికాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సేవకి, పరిచర్యకు ప్రామాణికం, నమూనా మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన దగ్గర నుండే మనం సమస్తము నేర్చుకుంటున్నాం. ఆయనే మాస్టర్ కాపీ అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పరిచర్య చేయటానికి మన ముందు ఉన్న గొప్ప గొప్ప వారో, లేదంటే ప్రావీణ్యత కలిగిన వారో ఎవరో చాలామంది ఉన్నారు. వాళ్ళు ప్రామాణికం కానే కాదు. దాసుడిగా, దాసుని స్వరూపం ధరించి తను తాను తగ్గించుకోవటానికి మనకి మాదిరి, మనకి నమూనా ఎవరు, మనకి స్టాండర్డ్ ఎవరు అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువుకి మించిన వాళ్ళు ఎవరూ లేరు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మన హృదయాల్లోనికి స్వీకరించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుల తండ్రి, మేము మీకన్నా గొప్పవారం కాదని, దాసుడు యజమానుడి కన్నా కానీ, పంపబడిన వాడు పంపించిన వానికన్నా అధికుడు కాదు అన్న సత్యాన్ని మరొకసారి మా హృదయాల్లో మేము కలిగి ఉండటానికి, దాని ప్రకారం జీవించడానికి మీరే సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.